నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. తెనాలి పట్టణంలో చలువ పందిళ్ల మధ్య జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాలు. ఆధ్యాత్మిక ప్రవచనాలతో భక్తులలో పెరిగిన భక్తిభావం. సీతారామ మందిరాల్లో విశేష పూజలు. పినపాడులో 13 రైతులకు చెందిన 46 ఎకరాల వరిగడ్డి వాములు దగ్ధం. హుటాహుటిన మంటల్ని అదుపులోకి తీసుకొచ్చిన ఫైర్ సిబ్బంది. అగ్ని ప్రమాదంతో ఆందోళన చెందుతున్న రైతులు. ప్రశాంతంగా ముగిసిన 10వ తరగతి పరీక్ష. సంతోష సంబరాల్లో విద్యార్థులు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు జరగటంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు. బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేస్తున్న వారికి 2-3 తేదీల్లో దరఖాస్తుల పరిశీలన ఉంటుందన్న ఎంపీడీఓ అత్తోట దీప్తి. అభ్యర్థులు తప్పనిసరిగా హాజరవ్వాలంటూ విజ్ఞప్తి. ఈ ఏడాది మే నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఏప్రిల్ 30వ తేదీతో ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిన వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని అన్నారు. రాష్ట్రంలో మే నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డునే సైజు తగ్గించి అన్ని వివరాలతో జారీ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. కొత్త కార్డుల జారీ సమయంలో కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు, స్ప్లిట్ కార్డుల కోసం ఆప్షన్లు ఇస్తామని తెలిపారు. క్యూఆర్ కోడ్ లాంటి భద్రతా ఫీచర్లతో కొత్త రేషన్ కార్డులు జారీ అవుతాయని ఆయన తెలియజేశారు. గత ప్రభుత్వంలా ఎక్కడ వ్యక్తుల బొమ్మలు రేషన్ కార్డుపై ఉండబోవని స్పష్టం చేశారు. ఈకేవైసీ పూర్తయిన తర్వాత ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలో స్పష్టత వస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం మనం ఈ రేషన్ కార్డ్స్ని రైస్ కార్డ్స్గా మనం కొత్తగా తీసుకొచ్చి మనం చేయబోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ మా డిపార్ట్మెంట్ నుంచి మేము సిద్ధం చేసిన కార్డ్స్ చూపించాం. ఈ కొత్త కార్డ్స్ ఇవి ఈ విధంగా క్రెడిట్ కార్డ్ సైజులో ఉంటాయి. సో ఇవి దీనికి వీల్ ఆల్సో హ్యావ్ సేమ్ ఈ కార్డే ఉంటుంది. దీనికి మీకు క్యూఆర్ కోడ్ ఉంటుందండి, అది సేఫ్టీ ఫీచర్. సో ఈ కార్డు మనం కొత్తగా లాంచ్ చేయబోతున్నాం త్వరలోనే. ముఖ్యమంత్రి గారి సలహాలతోటి దానికి ఒక సిస్టమేటిక్ విధానంలో చేస్తాం. ఎస్, వీల్ రీప్లేస్ ఇట్స్ కాల్డ్ ద రైస్ కార్డ్. ఆల్ ద ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ విల్ బి దేర్. ఇది గతంలో కన్నా మీరు చూసారు సో క్లియర్. ఇదివరకు మీకు కనపడేది కాదు, పెద్ద కార్డు ఉన్నా కూడా మీకు కనపడేది కాదు. ఇక్కడ ఏంటంటే చాలా క్లియర్గా మీకు కనపడేటట్టు ఈ ఏర్పాటు చేసాం. ఇంకా ముఖ్యం ఏంటంటే దీంట్లో మీకు అంటే ఎన్ని నంబర్ ఆఫ్ కార్డ్స్ అనేది మనకి ఈ కేవైసీ తర్వాత పూర్తవుతుంది. సో ఏప్రిల్ 30th వరకు మనకి కేంద్ర ప్రభుత్వం మనకి టైం ఇచ్చింది కాబట్టి జరుగుతుంది. 93% we have completed. 93% we have completed. 7% is still there. వేసవి కాలంలో ఎవరికి ఇబ్బంది కలగకూడదని ఒక నిర్ణయం తీసుకుని మా డిపార్ట్మెంట్ నుంచి గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఉన్న మొబైల్ యాప్లో వాళ్ళు నమోదు చేసుకోవచ్చు. లేదా మా ఎండిఓ ఆపరేటర్లు ఎవరైతే ఈ రేషన్ ఇస్తున్నారో మీకు వాళ్ళ దగ్గర ఉన్న ఈపాస్ మెషిన్లో కూడా మీరు నమోదు చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. సో ఆ వెసులుబాటు కల్పించాం. మా కూటమి ప్రభుత్వం చూడండి, ఎక్కడా ఫోటోలు లేకుండా ప్రతి ఒక్కరిని మేము గౌరవించుకునే విధంగా ఒక సిస్టమేటిక్ విధానంలో తయారు చేస్తున్నాం. ఇది పర్ఫెక్ట్గా. ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే రైస్ కార్డ్ కాస్త రేషన్ కార్డ్ నుంచి ఫ్యామిలీ కార్డుగా మారిపోయింది. సో మల్టీపర్పస్ కార్డుగా మారిపోయింది. తెనాలిలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన 4వ రోజు కొనసాగింది. ఈ ప్రదర్శనలో 13 జతల ఎడ్లు పోటీలో పాల్గొనగా 9 గోవులు పాల ప్రదర్శనలో పాల్గొన్నాయి. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన నేపథ్యంలో 4వ రోజు 13 జతల ఎడ్లు బల ప్రదర్శనలో పాల్గొన్నాయి. ఇదే విధంగా పశుపాల ప్రదర్శనలో 9 ఆవులు పాల్గొన్నాయి. కార్యక్రమ నిర్వాహకులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ పోటీలను తిలకించేందుకు రైతులు, ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మంగళవారం జరిగిన ఎడ్ల బల ప్రదర్శన పోటీలను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి, పత్తిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు, పలువురు ప్రముఖులు తిలకించారు. తొలుత
నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి, ఎమ్మెల్యేలు తదనంతరం ఆలపాటి శివరామకృష్ణయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, భారతీయ వ్యవసాయ వారసత్వానికి నిలువుటద్దం నేడు ఇక్కడ జరుగుతున్న ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్లబల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన అని చెప్పారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తన తండ్రి శివరామకృష్ణయ్య పేరుతో కొనసాగిస్తున్న ఈ పోటీలు భావితరానికి వారసత్వంగా నిలుస్తాయని అన్నారు. ఈ పోటీల వల్ల ఈ ప్రాంత అభివృద్ధికి, ఒంగోలు జాతి ప్రతిష్టకు మరింత పేరు లభించనున్నదని చెప్పారు. గత పాలకులు వ్యవసాయ శాఖను మూసివేశారని, రైతులకిచ్చే ఇన్పుట్ సబ్సిడీ తెలుగుదేశం ప్రభుత్వంలో 20,000 రూపాయలు ఇస్తే గత పాలకులు 16,000 రూపాయలు మాత్రం ఇచ్చారంటూ విమర్శలు చేశారు. తదనంతరం సోమవారం జరిగిన 6 పళ్ల విభాగంలో గెలుపొందిన ఎడ్లకు సంబంధించి బహుమతులను, మెమోటాలను అందజేశారు. ఇదే సమయంలో ముఖ్య అతిథులను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పలువురు ప్రముఖులు సత్కరించారు. ఈ ఎడ్ల పోటీలకు విశేషంగా రైతులు, ప్రజలు తరలివచ్చారు. ఈరోజు అక్కడ నీటి నిల్వలు పెట్టగలిగాము. అంతెందుకు ఉదాహరణ, ఈరోజు ఏదైతే మీ అందరికీ కూడా సాగునీరు, తాగునీరు ఈ ప్రాంతానికి కావాలని అంటే ప్రకాశం బ్యారేజీ నుంచే మరి మనకి వెస్ట్ కెనాల్ నుంచి రావాలి. మరి ఆ ప్రకాశం బ్యారేజీకి నీళ్లు రావాలని అంటే పైన పులిచింతల్లో నీళ్లు ఉండాలి. నేను ఆ రోజు మరి ఎమ్మెల్యేగా గెలిచి ఇరిగేషన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చూస్తే, మొన్న 2024 జూన్లో చూస్తే పులిచింతల్లో టీఎంసీ నీరు కూడా లేదు. ప్రతి సంవత్సరం కూడా జనరల్గా 20-30 టీఎంసీ నీరు ఉంటుంది. టీఎంసీ నీరు కూడా గత సంవత్సరం లేదు పులిచింతల్లో. కానీ ఈరోజు ఇప్పుడు 34 టీఎంసీ నీరు ఉంది పులిచింతల్లో. అంటే రేపు జూన్ నెలకు కూడా మీకు కావలసినంత నీరు ఆ పులిచింతల నుంచి విడుదల చేసి ప్రకాశం బ్యారేజ్ నుంచి మళ్ళీ మీ ప్రతి జిల్లాకు, ప్రతి నియోజకవర్గానికి, ప్రతి గ్రామానికి కూడా కృష్ణా జలాలు మరి మొన్న సీజన్లో కాదు, రేపటి సీజన్ కూడా ఇచ్చేటువంటి విధంగా పులిచింతల్లో నీళ్లు అట్టి పెట్టాము అని అంటే, ఈ రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడ ఓట్స్ జాయిన్ చేసేటువంటి విషయం దగ్గర నుంచి కానీ, ఆయన క్యాంపెయిన్ చేసేటువంటి విషయంలో కానీ, ఏదైతే ఆయన పోల్ మేనేజ్మెంట్, ఎలక్షన్ మేనేజ్మెంట్ని అంతటినీ కూడా ఎప్పటికప్పుడు మేము కూడా స్ఫూర్తిగా తీసుకుని మా వెస్ట్ ఈస్ట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా మేము కూడా ఉపయోగించుకున్నాం. అటువంటి మంచి మేధావి, మంచి వ్యక్తి, అజాత శత్రువు రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క కార్యక్రమంలో భాగం పంచుకోవడం నాకు కూడా వ్యక్తిగతంగా చాలా సంతోషం. అదేవిధంగా మా రైతాంగానికి కావలసినటువంటి సాగునీరును అందించేటటువంటి ప్రక్రియ వైపు ఆయన అడుగులు వేయాలని, అలా ఆయనకు శక్తి యుక్తిని ఆ భగవంతుడు అందించాలని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు మా ప్రియతమ నేత, పెద్దలు, రాజకీయ కోవిదులు, సీనియర్ నాయకులు ఆలపాటి రాజా గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారే మంత్రిగా, టెక్నికల్ ఎడ్యుకేషన్ మంత్రిగా ఉన్నప్పుడు మరి సుమారు 230 ఇంజనీరింగ్ కళాశాలను తీసుకొని వచ్చి అనేక మంది అందని ద్రాక్ష పండు లాంటి ఇంజనీరింగ్ విద్యని సమాజంలో ప్రతి ఒక్కరికి అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. వారు దేశ విదేశాల్లో మరి ఉద్యోగాలు చేస్తూ ఈరోజు కుటుంబాలకి, గ్రామాలకి అండగా ఉన్నారు. 10వ తరగతి పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. చివరి పరీక్ష అయిన సోషల్ పరీక్ష రాసిన విద్యార్థులు ఆనందంతో కేరింతలు కొట్టారు. పరీక్షలు కఠినంగా లేవని, చాలా అర్థమయ్యేలా ప్రశ్నపత్రాలు ఉన్నాయని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. 10వ తరగతి పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. తెనాలి పట్టణంలో 15 సెంటర్లలో జరిగిన పరీక్షలు రాసిన విద్యార్థులు ఎంతో సంతోషంగా పరీక్షలు ముగించారు. పరీక్షలు కఠినంగా లేవని, అర్థమయ్యే రీతిలో ప్రశ్నపత్రాలు ఉన్నాయని, అందువల్ల చాలా చక్కగా అన్ని ప్రశ్నలకు జవాబులు రాయటం జరిగిందని విద్యార్థులు ఆనందంతో చెప్పారు. ఈసారి 10వ తరగతి పరీక్షల నిర్వహణ కూడా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరగడంతో అధికారులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెనాలి బాయ్స్ హై స్కూల్ అండి. స్కూల్లో 240 స్టూడెంట్స్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ప్రశాంతమైన వాతావరణంలో యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై అవర్ ఆర్జీడీ సార్ అండ్ ఈవో మేడం
మేము అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారము ప్రశాంతమైన వాతావరణంలో కండక్ట్ చేసుకోవడం జరిగింది. పిల్లలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు సమకూర్చడంలో కానీ ఇంకెటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఏదైనా చిన్న చిన్నవి ఉన్నా కూడా మా నోటీస్ రంగాలనే దాన్ని మేము ఎమ్మటే రెక్టిఫై చేసుకోవడం జరిగింది. ప్రశాంతంగా జరిగింది. పిల్లలు కూడా చక్కగా ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాసుకున్నారు. ఎగ్జామ్స్ ఇది కూడాను బాగా ఉంది. బాగా ప్రిపేర్ అయ్యాం, బాగా రాసుకున్నామని పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాబట్టి ఈ సంవత్సరం నా పేరు షేక్ మోమినా జాస్మిన్. ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్ ఇన్ శ్రీ నాగార్జున ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. మాకు ఎగ్జామ్స్ వచ్చేసి March 17 నుంచి స్టార్ట్ అయినాయి. ఈ రోజుతో ఎండ్ అయినాయి. సోషల్ అయితే ఈజీగానే వచ్చింది. సోషల్ అనే కాదు, అన్ని సబ్జెక్ట్స్ కూడా ఈజీగానే వచ్చినాయి. బాగా రాసాయి. ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. ఎన్ని వస్తే అన్నితో సాటిస్ఫాక్షనే. తెనాలిలో శ్రీరామనవమి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. హనుమాన్ చౌక్లోని శ్రీ సీతారామ మందిరం సెంటర్లోని గాడిబావి సెంటర్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానంలోనూ వివిధ దేవస్థానాల్లో పూజా కార్యక్రమాలు విశేషంగా జరుగుతున్నాయి. తెనాల్లో శ్రీరామ నవమి ఉత్సవ సందడి నెలకొంది. చలువ పందిల మధ్య అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీరామ నవమి ఉత్సవాల నేపథ్యంలో హనుమాన్ చౌక్ వద్ద శ్రీ సీతారామ మందిరంలో 93వ వార్షిక వసంత నవరాత్రి మహోత్సవాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఉదయం స్వామివార్లకు విశేష పూజా కార్యక్రమాల అనంతరం రాత్రి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ వారిచే శ్రీరామ కరుణామృతం ప్రవచనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఇదే విధంగా స్థానిక మెయిన్ రోడ్లో ఉన్న గాడిబావి సెంటర్లో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవస్థానంలో కూడా విశేష పూజలు నిర్వహించారు. భక్త మహాశయుల ద్వారా తెనాలలో వేయించేసిన శ్రీ సీతారామచంద్ర స్వామి హనుమాన్ చౌక్ నందు వెలిసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క వసంత నవరాత్రోత్సవములు ఈ సంవత్సరం 93వ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరంగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా నిన్నటి రోజున స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది. శాంతి కళ్యాణం జరిపాము. మొదలుపెట్టి అంకురార్పణ కార్యక్రమం జరిగింది. ఉగాది నుంచి మనకి అన్నదానం రోజు వరకు ఈ యొక్క కార్యక్రమాలు యథావిధిగా జరుగుతూ ఉంటాయి. స్వామివారి అనుగ్రహాన్ని ప్రీతిపాత్రలు కావాల్సి కోరుతున్నాము. ఈ విశేషం ఏమిటంటే ఈ సంవత్సరం సామవేద షణ్ముఖ శర్మ గారిచే బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారిచే శ్రీరామ కర్ణామృతం అనే ఆధ్యాత్మిక ఉపన్యాసం జరుగుతోంది. అది నిన్నటి నుంచి మొదలైంది. కాన భక్తులలో ఇచ్చేసి స్వామివారి కృప పాత్రలు కావాల్సి కోరుతున్నాము. పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని, ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ తెనాలిపట్నం మండల పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెంచుపేట నుండి శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ నేషనల్ ఇంటర్నేషనల్ మెంబర్ డాక్టర్ ప్రభుదాస్ మదిరా విజ్ఞప్తి చేశారు. 9 గంటలకు శాంతి ర్యాలీ ప్రారంభం జరుగుతుందని చెప్పారు. స్థానిక చెంచుపేటలోని ఉమేష్ చంద్ర విగ్రహం నుండి తెనాలి పట్టణ మండల ఫాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పగడాల ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్టు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ నేషనల్ ఇంటర్నేషనల్ మెంబర్ డాక్టర్ ప్రభుదాస్ మదిరా విజ్ఞప్తి చేశారు. బుధవారం ఉదయం 9 గంటలకు శాంతి ర్యాలీ ప్రారంభమవుతుందని, ప్రతి ఒక్కరూ శాంతి ర్యాలీలో పాల్గొనాలని డాక్టర్ ప్రభుదాస్ మదిరా కోరారు. ఇటీవల ప్రభు కొరకు అసాక్షిగా మారిన పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి కుటుంబానికి ప్రభువు ఆదరణ కలగాలని, వారు అసాక్షిగా మరణించిన ఫలితంగా భారతదేశంలో మరి ఇతర దేశాల్లో గొప్ప ఉజ్వలాలు దేవుడు రగిలించాలని ప్రార్థన చేస్తూ ఆశిస్తూ మీ అందరికీ తెలియజేయని విధంగా ఏమనగా రేపటి దినాన అనగా ఏప్రిల్ 2వ తారీఖున తెనాలి పట్టణ పాస్టర్ అసోసియేషన్ తరపున మరి తెనాలి చుట్టుపక్కల ఉన్న మండల అసోసియేషన్ పాస్టర్స్ అసోసియేషన్ తరపున రేపటి దినాన తెనాలి పట్టణంలో ఉదయం 9 గంటలకు చెంచుపేటలోని పోలీస్ బొమ్మ ఉమేష్ చంద్ర గారి పోలీస్ బొమ్మ దగ్గర నుంచి శాంతి ర్యాలీ ఆరంభించడం జరుగుతుంది కనుక ఈ సంఘ విద్రోహ శక్తుల చర్యలను ఖండించాలి, మరి నిరసన తెలియచేయాలి. ఆ కుటుంబానికి ఆదరణ కూడా నా తరపున కలగాలి. ఈ విషయాన్ని రాష్ట్ర కేంద్ర ప్రపంచాల దృష్టికి తీసుకువెళ్ళాలి అని ఆశించే వారందరూ కూడా రేపటి దినాన అనగా ఏప్రిల్ 2వ తారీఖున ఉదయం 9 గంటలకెల్లా దయచేసి తెనాలిలోని చెంచుపేటలోని ఉమేష్ చంద్రబాబు దగ్గరకు మిమ్మల్ని అందరం ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కృష్ణా జిల్లా పులిగడ్డ వారధి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలిలోని ఇందిరా కాలనీలో గల ఒకే కుటుంబానికి చెందిన 4 కుటుంబ సభ్యులు దుర్మరణం పాలయ్యారు.
దీంతో చెంచుపేటలో పెను విషాదం చోటు చేసుకుంది. తెనాలిలోని చెంచిపేటలో గల ఇందిరా కాలనీకి చెందిన గిడుకు రామేంద్ర మోహన్ బాబు తన కొడుకు కుటుంబంతో కలిసి సోమవారం కృష్ణా జిల్లా మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి తెనాలి నుంచి బయలుదేరి వెళ్లారు. వెళ్లిన గంటలోపే పెను విషాదకరమైన వార్త వారి బంధువులను శోక సంద్రంలో ముంచింది. లేక పుట్టిన 21 రోజుల పసికందుకు నామకరణం చేయించేందుకు మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళుతుండగా పెనుముడి వారధి మధ్య యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ముందు సీట్లో ఉన్న సందీప్ తండ్రి జిఆర్ మోహన్ బాబు, వెనుక కూర్చున్న తల్లి అరుణ అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక సీట్లో ఉన్న సందీప్ భార్య పల్లవి, ఆమె కుమార్తె సాత్విక, తల్లి ఒడిలో ఉన్న షణ్ముఖి 20 నెలల పసికందు, డ్రైవింగ్ సీట్లో ఉన్న సందీప్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సంఘటన తెలుసుకున్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని కారులో ఇరుక్కుపోయిన మోహన్ బాబు, అరుణ మృతదేహాలను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన సాత్విక్, సందీప్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఇందిరానగర్ కాలనీ విషాదంలో మునిగిపోయింది. చనిపోయిన వారిని చూసి కుటుంబ సభ్యులే కాక స్థానికంగా ఉన్న ప్రజలు కూడా కన్నీటి పర్యంతరమయ్యారు. తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ లోన్ల గురించి 2-3 తేదీల్లో క్రెడిట్ క్యాంప్ జరుగుతుందని ఎంపీడీఓ అత్తోట దీప్తి చెప్పారు. ఈ కార్పొరేషన్ రుణాలకు 834 మంది అప్లై చేసుకున్నారని ఆమె తెలియజేశారు. తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో తెనాలి రూరల్కు సంబంధించి బీసీ కార్పొరేషన్ లోన్లు క్రెడిట్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలిపారు. ఈ కార్పొరేషన్ లోన్లు టార్గెట్ 100 ఉండగా 834 మంది అప్లై చేశారని చెప్పారు. ఇవి వివిధ కేటగిరీల్లో ఓసీలకు సంబంధించి బ్రాహ్మణుల 1, కమ్మ 8, రెడ్డి 5, అలాగే ఏపీ కాపు కమ్యూనిటీకి 28, వైశ్య 2, బీసీ 44, ఈబీసీకి 2 చొప్పున రుణాలు అందించడం జరుగుతుందని తెలిపారు. దీన్ని పురస్కరించుకుని అభ్యర్థుల అప్లికేషన్లను పరిశీలించేందుకు బుధవారం ఉదయం 10 గంటలకి ఎంపీడీఓ కార్యాలయానికి బ్యాంకు అధికారులు వస్తారని చెప్పారు. తొలి రోజు 9 గ్రామాలు, మరుసటి రోజు మిగతా గ్రామాలకు సంబంధించిన అభ్యర్థుల యొక్క దరఖాస్తుల పరిశీలన మీదట బ్యాంకు అధికారులు నిర్ణయం తీసుకుంటారని ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలియజేశారు. అందరికీ నమస్కారం. రేపు మండల పరిషత్ కార్యాలయంలో క్రెడిట్ క్యాంపు బీసీ కార్పొరేషన్ లోన్ సంబంధించి 2-3 తారీఖులో క్రెడిట్ క్యాంప్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. దీనికి మనకి మండలానికి ఓబీఎంఎంఎస్ యాప్లో సైట్లో ఇప్పటి వరకు 834 మంది అప్లై చేసుకున్నారు, అప్లికేషన్స్ పెట్టుకున్నారు. మనకు వచ్చి టార్గెట్ మన మండలానికి వచ్చి 100 ఉన్నాయి. అందులో వివిధ కేటగిరీస్లో బ్రాహ్మిన్స్కి 1, ఓసీ కమ్మకి 8, క్షత్రియులకి 0, రెడ్డి 5, మైనారిటీస్కి 0, ఏపీ స్టేట్ కాపుకి 28, వైశ్య 2, బీసీ 44, ఈబీసీకి 2. ఈ విధంగా టోటల్ 100 మనకి ఓబీఎంఎస్ యాప్లో మనకి ఇచ్చిన టార్గెట్. దానికి గాను 847 మంది అప్లై చేసుకోవడం జరిగింది. రేపు 9 మంది బ్యాంకర్స్ మన కార్యాలయానికి రావడం జరుగుతుంది. రేపు మార్నింగ్ 10 o'clock నుంచి ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి 2 మండలాన్ని 2గా డివైడ్ చేయడం జరిగింది. ఒక 9 విలేజెస్ ఒకరోజు, మిగతా విలేజెస్ సెకండ్ డే చేసుకున్నాము. అది ఆల్రెడీ మనకి పంచాయతీ సెక్రటరీస్కి, వెల్ఫేర్ అసిస్టెంట్స్కి ఆ ఇన్ఫర్మేషన్ కూడా కమ్యూనికేట్ చేశాము. వాళ్ళు బెనిఫిషరీస్కి 1 to 1 ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేయడం జరిగింది. సో రేపు అందరూ కనుక రేపు మార్నింగ్ 10 o'clock నుంచి వచ్చినట్టయితే బ్యాంకర్స్ అందరూ అందుబాటులో ఉంటారు. వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఒకసారి వెరిఫై చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు బేసిక్గా కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ లోన్ పెట్టాలనుకుంటున్నారు, తర్వాత వాళ్ళు నిజంగా బెనిఫిషరీసా లేకపోతే ఓన్లీ సబ్సిడీ కోసం అప్లై చేసుకుంటున్నారా, వాళ్ళకి రియల్గా యూనిట్ ఉందా లేదా, యూనిట్ ఉంటే అది రెంటలా లేకపోతే లీజ్డా, ఓన్ సైట్లో అప్లై చేసుకున్న ఓన్ సైట్లో వాళ్ళకి యూనిట్ ఉందా, అలాగే బేసిక్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు గ్యాదర్ చేసుకోవడం జరుగుతుంది. తరువాత వాళ్ళు బ్యాంక్స్కి వెళ్ళిన తర్వాత ఒకసారి సిబిల్ స్కోర్ని, వాళ్ళ స్టేట్మెంట్ని మొత్తం తీసుకోవడం జరుగుతుంది. సిబిల్ స్కోర్ అంతా ఓకే అయ్యి నిజంగా వాళ్ళు రియల్ బెనిఫిషరీస్ అని వాళ్ళు అనిపిస్తే కనుక
తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతాము. రేపు ఎల్లుండి 2 రోజులు మనకి 800 అప్లికేషన్స్ వచ్చినాయి కాబట్టి మనకి ఈ ఆఫీస్ కాంపౌండ్ చాలా చిన్నగా ఉంది కాబట్టి ఒకే రోజు పెట్టినా కూడా బెనిఫిషరీస్కి ఇబ్బంది అవుతుంది. ఒకే రోజు మనం 800 అప్లికేషన్స్ కూడా మనం చేయడం చాలా కష్టం. సో మనం ఇది 2 డేస్గా పారిశుద్ధ్య పనులను కాంట్రాక్టర్లకు కట్టబెట్టి కార్మికులను బానిసలుగా చేయవద్దని కోరుతూ ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ మరియు కాంట్రాక్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ప్రదర్శన జరిగింది. మున్సిపల్ కాంప్లెక్స్ నుండి బయలుదేరి గాంధీ చౌక్ వరకు కొనసాగింది. ప్రైవేటు కాంట్రాక్టులకు పారిశుద్ధ్య పనులను కట్టబెట్టడం ద్వారా కార్మికులను బానిసలను చేసినట్లేనని ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ మరియు కాంట్రాక్టు కార్మిక సంఘం అభిప్రాయపడింది. ప్రైవేటు కాంట్రాక్టర్లకు పారిశుద్ధ్య పనులను ఇవ్వవద్దంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులతో ప్రదర్శన నిర్వహించింది. సిఐటియు జిల్లా కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను కార్మిక సంఘం నాయకులు కలిసి కార్మికుల సమస్యలు చెప్పగా తనకు కొంత సమయం కావాలని చెప్పారని, కానీ మాట నిలబెట్టుకోలేదని ఆయన అన్నారు. ఎన్నిసార్లు కలిసినా ఒక సమస్య కూడా పరిష్కరించకుండా ఏకపక్షంగా ఏపీ సిఓఎస్ని రద్దు చేసి దాని స్థానంలో కాంట్రాక్టులు నియమించడానికి ప్రయత్నం చేయటం అంటే మాట తప్పటమేనని అన్నారు. గతంలో నెలల తరబడి జీతాలు అందక చేసిన అప్పులకు వడ్డీకి జీతం కట్టేవారని, అలాంటి దారుణ పరిస్థితులు మళ్లీ రాకూడదని కార్మికులు కోరుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వం తన ఆలోచనలను ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఎస్కే హుసేన్ వలి, ఎం వెంకటేశ్వర్లు, ఎం పద్మ, ఎం మరియమ్మ, సుధాకర్, కె సుశీల, ముత్యాల, పద్మావతి, నాగరాజు, దుర్గాప్రసాద్, మరియమ్మ, ఎడ్లపల్లి అంచి, లక్ష్మీనారాయణ, దానమ్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ కార్మిక నాయకులు మున్సిపల్ శాఖ మంత్రి గారిని పలుమార్లు కలవటం జరిగింది. మేము కొత్తగా వచ్చాము, అధ్యయనం చేయాలా, పరిశీలన చేయాలని చెప్తూ ఇప్పటికీ కూడా కార్మిక నాయకులతోటి సమస్యల మీద చర్చించడానికి ప్రయత్నం చేయకపోగా ప్రభుత్వం ఏకపక్షంగా ఇప్పుండేటువంటి ఆప్కాస్ట్ని పక్కన పెట్టి కాంట్రాక్టులకి మొత్తం మున్సిపల్ వ్యవస్థనంతా ఇవ్వటం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. గతంలో కాంట్రాక్టులు ఉండటం వలన సకాలానికి జీతాలు లేక, నెలల తరబడి జీతాలు అందక కార్మికులు వడ్డీ ఇచ్చేవారిని బారిన పడి కుటుంబాలు మొత్తం సర్వనాశనమైనటువంటి పరిస్థితి నుంచి కాస్త మెరుగైనటువంటి ఆప్కాస్ట్ ద్వారా మెరుగైన పరిస్థితులు వచ్చిన సందర్భంలో తిరిగి మళ్ళీ కార్మికుల్ని అప్పుల పాలు చేయడానికి కాంట్రాక్టులకు అప్పగించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. దుమ్ము ధూళిలో అనారోగ్యంతో పనిచేసే కార్మికులు అనారోగ్యం బారిన పడుతున్నారు. అంతేకాక ఇప్పుడే చెప్పారు, బాప్రసాద్ కూడా చెప్పారు, గతంలో కాంట్రాక్ట్ సిస్టంలో ఉన్నప్పుడు పిఎఫ్ అనేది హైదరాబాద్లో ఒక కాంట్రాక్ట్ పిఎఫ్ కట్టి, తెనాల్లో ఒక కాంట్రాక్ట్ పిఎఫ్ కట్టి ఆ పిఎఫ్ తెచ్చుకోవడానికి కార్మికులు నానా ఇబ్బందులు పడ్డారు. కనుక ఇప్పుడు ఆప్కాస్లో చేర్చిన తర్వాత ప్రతి నెల జీతాలు వస్తున్నాయి. గతంలో జీతాలు ఇవ్వకుండా, మున్సిపాలిటీ జీతాలు ఇవ్వకుండా ఉన్నప్పుడు కాంట్రాక్ట్ వాళ్ళే కాంట్రాక్ట్ ఇచ్చి ఎలా డబ్బులు కాజేసేవాళ్ళు కూడా గత అనుభవాలు కూడా ఉన్నాయి మాకు. కనుక వెంటనే ప్రభుత్వం స్పందించి ఆప్కాస్ట్ని రద్దు చేయకుండా ఆప్కాస్ట్ని ఉంచండి, లేదా కార్మికులు పర్మనెంట్ అయినా చేయండి. ఈ 2 డిమాండ్ల మీద ఆందోళన కార్యక్రమం జరుగుతుంది. తెనాలిలోని రామలింగేశ్వరపేటలో గల శ్రీ దుర్గా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో కాశీ మహోత్సవం ప్రవచనాన్ని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ మంగళవారం ఉదయం అందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీరామ నవమి పండుగ మహోత్సవాల సందర్భంగా దేవస్థానంలోని లలితాధామం వేదికపై బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ కాశీ మహోత్సవంపై ప్రవచనాన్ని భక్తులకు అందించారు. ఆద్యంతం భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రవచనాన్ని విన్నారు. ఈవో హరిప్రసాద్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ ములుకుట్ల విశ్వనాథ శర్మతో పాటు వేద పండితులు, విష్ణుభట్ల ఆంజనేయ చేయులు, ఆలయ అర్చకులు వడ్లమూడి రాఘవేంద్ర శివ వరప్రసాదు పాల్గొనగా తీర్థ ప్రసాదాలను పుచ్చ శైలజ గోపాలకృష్ణను అందజేశారు. విశేషంగా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం రామలింగేశ్వరపేటలో ఉన్న దుర్గా పార్వతి రామలింగేశ్వర స్వామి దేవస్థానమునకు బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారు వచ్చేసి కాశీ మహత్యం గురించి ప్రవచనం చేస్తున్నారు. ఈ కార్యక్రమంకు స్థానికంగా ఉన్న పెద్దలు, పట్టణ ప్రాంతంలో ఉన్న అందరూ వచ్చి ప్రవచన కార్యక్రమంలో పాల్గొన్నారని తెలియపరుచుకున్నారు. వనం బ్రహ్మనామ చాంద్రోగ్య పురుషత్తుల మంత్రం ఇది. వనం అనే మాటకి బ్రహ్మానంద స్వరూపం అర్థం. ఇక్కడ
అరణ్యం వేరు, వనం వేరండి. అరణ్యాలంటే దుఃఖం కలిగించే అరణ్యాలు, సుఖం కలిగించే వనం. వనాలంటే తోటలు, అది తోటలో ఎవరు భయపడ్డు, అడవులు వెళ్తేనే భయపడ్డాడు. కానీ వనం అనే దాన్ని వేదాంతం ఆనంద స్వరూపం అర్థంలో వాడుతుంది. ఇక్కడ వనం అంటేనే ఆనందం. ఏ ఆనందం అది? బ్రహ్మానందం, పరబ్రహ్మ ప్రాప్తిలో లభించేటువంటి లేదా యోగి సమాధి స్థితిలో పొందేటటువంటి ఏ ఆనందం ఉందో ఆనందానికి మరొక పేరు వనం. అక్కడ ఆనందం తప్ప మరొకటి లేదు. ఆనందం సాంద్రమైంది. సాంద్రం అంటే ఘనీభవించినటువంటి ఆనందం. తెనాలి మండలం పినపాడు గ్రామంలోని చెరువు సమీపంలో ఉన్న శ్మశానం వద్ద 46 ఎకరాల గడ్డివాము అగ్నికి ఆహుతైపోయింది. దీని విలువ సుమారు 5 లక్షల వరకు ఉంటుందని ఫైర్ సిబ్బంది తెలిపారు. స్థానిక పినపాడులోని శ్మశానం వద్ద 13 మంది రైతులకు చెందిన 40 ఎకరాల వరిగడ్డి వాములు మంగళవారం మధ్యాహ్నం సమయంలో అగ్నికి ఆహుతి అయిపోయాయి. ఒక్కసారిగా వరిగడ్డి వాములో మంటలు వ్యాపించి ఒకదానికొకటి ముట్టుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికులు హుటాహుటిన అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా ఫైర్ సిబ్బంది వెంటనే వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. వరిగడ్డి వాములు దగ్ధమవటానికి కారణాలేమిటన్నది ఆరా తీస్తున్నారు. పినపాడులోని చెరువు దగ్గర ఈద్గాహ ఎదురుగా గడ్డి మామూలని దగ్నం అయిపోయాయి. మేము కుప్ప నూర్చుకొని 13 మంది గడ్డి మామూలు వేసుకున్నాము. తల ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు ఈ పూర్తిగా ప్రమాదవశాత్తు దగ్నం అయిపోయినాయి. మీరు ఏమైనా అధికారులు ఏమైనా సహాయం చేస్తే చేయమని ప్రార్థిస్తున్నాం. 13 మంది రైతులు ఒక్కొక్కరికి 5-6 ఎకరాల వాములు వేసుకున్నాము. మొత్తం పూర్తిగా దగ్నం అయిపోయినాయి. ఏం రూపాయి ఏం లేకుండా మాది 5 ఎకరాలు. తెనాలిలోని అమరావతి ఫ్లాట్స్ లో గల శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని దత్తాత్రేయ గురుచరిత్ర పారాయణం సోమవారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు పాల్గొన్నారు. స్థానిక చెంచుపేటలోని అమరావతి ప్లాట్స్లో గల శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం నుండి ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు దత్తాత్రేయ గురుచరిత్ర పారాయణం నిర్వహిస్తున్నారు. బ్రహ్మశ్రీ మనుకుట్ల విశ్వనాథ శర్మ చేస్తున్న ఈ పారాయణ మహోత్సవంలో భక్తులు విరివిరిగా పాల్గొని జయప్రదం చేయాలని దేవస్థానం ఆలయ కమిటీ తుమ్మల సత్యనారాయణ, దేవభక్తుని ఉమామహేశ్వరరావు, కిక్కూరి చిన్నకృష్ణారెడ్డి, గడ్డిపాటి పుష్పకుమారులు విజ్ఞప్తి చేశారు. సోమవారం జరిగిన దత్తాత్రేయ గురుచరిత్ర పారాయణంలో కాలనీలోని భక్తులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో చెంచుపేటలోని శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వసంత నవరాత్రుల సందర్భంగా ఈ రోజు నుంచి దత్తాత్రేయుని గురుచరిత్ర శ్రీ ములుగుట్ల విశ్వనాథ శర్మ గారితో ప్రారంభించబడింది. శ్రీరామనవమి సాయంత్రం వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7:30 వరకు ఉంటుంది. కావున పట్టణంలోని భక్తులందరూ కూడా ఈ గురుచరిత్రని శ్రవణము చేసి దేవుని కృపకు పాత్రలగవలసిందిగా కోరుచున్నాం. శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు ఈ రోజు నుంచి గురుచరిత్ర పారాయణం జరుగుతుంది. 7 రోజులు సప్తాహంగా జరుగుతుంది. ఆ రోజు వరకు భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవ్వాల్సిందిగా మనవి. దప్పిక కొన్న వారికి అమృతం లభించినట్టుగా నేటికి మీ దర్శన భాగ్యం అయింది స్వామి. ఈ గ్రంథము మీరే దయతో నాకు శ్రవణం చేయించండి. కాబట్టి మీరే స్వామి నాకు ఈ గ్రంథాన్ని వినిపించండి అంటే అప్పుడు సిద్ధముని అతనితో ఇంత పర్యంతము నీకు దృఢమైన గురుభక్తి లేకపోవడం చేతని కష్టాలు అనుభవించావయ్యా. దృఢమైన గురుభక్తి గల వారికి ఎట్టి కొడతా ఉండదు అని చెప్పి తన యొక్క హస్తాన్ని ఆయన శిరస్సును దూకి నామధారక భయపడవద్దు, చింత వదిలిపెట్టు, లెమ్ము సంశయము విడనాడి గురువును భజించు. గురుమూర్తి ఎన్నడూ తన భక్తుని ఉపేక్షించడు. నిజమైన భక్తుడిని ఆ గురుమూర్తి ఎప్పుడు కూడా ఉపేక్షించడయ్యా. నిశ్చలమైన భక్తితో గురువును భజించు. గురువు కల్పవృక్షముతో సమానమైన వారు అని చెప్పగా స్వామి నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. భగవంతుడు భూలోకంలో మానవుడై అవతరించడానికి కారణమేమిటి స్వామి? సాక్షాత్తు నారాయణమూర్తి యొక్క అవతారం అంటున్నారు కదా దత్తాత్రేయ స్వామి. ఎందుకు భూలోకంలో అవతరించారు? రామకృష్ణాది అవతారాలు ఉన్నాయి కదా, మళ్ళీ గురు అవతారం దత్తాత్రేయ స్వామికి అవతారం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి పట్టణంలో చలువ పందిళ్ల మధ్య జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాలు. ఆధ్యాత్మిక ప్రవచనాలతో భక్తులలో పెరిగిన భక్తిభావం. సీతారామ మందిరాల్లో విశేష పూజలు. పినపాడులో 13 రైతులకు చెందిన 46 ఎకరాల వరిగడ్డి వాములు దగ్ధం. హుటాహుటిన మంటల్ని అదుపులోకి తీసుకొచ్చిన ఫైర్ సిబ్బంది. అగ్ని ప్రమాదంతో ఆందోళన చెందుతున్న రైతులు.
ప్రశాంతంగా ముగిసిన 10వ తరగతి పరీక్ష. సంతోష సంబరాల్లో విద్యార్థులు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు జరగటంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు. బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేస్తున్న వారికి 2-3 తేదీల్లో దరఖాస్తుల పరిశీలన ఉంటుందన్న ఎంపీడీఓ అత్తోట దీప్తి. అభ్యర్థులు తప్పనిసరిగా హాజరవ్వాలంటూ విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.